అప్డేట్స్ చూద్దాం. మహిళల క్రికెట్లో అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచ కప్కు సమయం ఆసన్నమైంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ ఇవాళ గువాహటిలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు భారత్ శ్రీలంకతో ఢీకొనబోతోంది. ఈ రెండు జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా కప్పు కోసం పోటీ పడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా 7 జట్లతో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి టాప్ 4 జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశ అక్టోబర్ 26న ముగుస్తోంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 29, 30 తేదీల్లో జరుగుతాయి. ఫైనల్ నవంబర్ 2న ఉంటుందని క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో హోంమంత్రి అనిత రాజేపేటలో 16 రోజులుగా జరుగుతున్న బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ధర్నాపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత గ్రామ ప్రజలను కలిసి సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మత్స్యకారులతో రాజకీయాలు చేయవద్దని సూచించారు. పోలీసుల అనుచిత ప్రవర్తనపై క్షమాపణ కోరారు. గ్రామస్తుల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పనులను ఆపేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆకలి తీరేలా సమస్యలకు సమగ్ర పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. అని చెప్పి ఈరోజు 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజేపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజేపేట గ్రామస్తులందరితో కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతో, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి, ఈ రోజు రాజేపేట గ్రామానికి అనకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం 2014-19లో కూడా 1000 మెజార్టీ ఇచ్చిన గ్రామం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. 2019-20లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం. మత్స్యకార గ్రామం. మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేదంత మంచి మనుషులు. కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. మోదీ 11 ఏళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. ప్రతి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గణనీయమైన అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కూటమి సర్కార్ మాటలకే పరిమితమైన పాలన చేస్తోందని చింతామోహన్ మండిపడ్డారు. మోడీ గారు 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేశాడు. 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి ఆయన 2 ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. మొదటి ఏంటంటే దేశంలో ఉన్న నల్లధనాన్ని అంతా బయటకు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి 11 సంవత్సరాలైంది. 15 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ కుటుంబానికైనా ఇప్పటిదాకా 1 రూపాయి వచ్చిందా అని నేను అడుగుతున్నాను ఆయన్ని. చెప్పిన వాగ్దానం సంపూర్ణంగా ఫెయిల్ అయింది. మోడీ చెప్పినటువంటి వాగ్దానం. లక్షాధికారులు కాదు కదా, ఈ రోజుకి 3 పూటలు అన్నం తినలేకపోతున్నారు పేదవాళ్ళ పరిస్థితులు. 2 కోట్ల మందికి
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 11 సంవత్సరాల నాడు. 11 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. అంటే 22 కోట్ల మంది నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. మోడీ గారు